నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే అండి రాజేష్ గారు. రాజేష్ గారు, తారక రత్న గారి ఆ సందర్భంలో ఒక బాధాకరమైన విషయంలో ఒక ఆసక్తికరమైన అంశాన్ని మీడియా ఫోకస్ చేసింది. జరిగింది, బట్ ఫోకస్ చేసింది. విజయసాయిరెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉదయం లేస్తే ఇద్దరికి మాటల యుద్ధం, దాడులు, మాటలతో ప్రతి దాడులు జరుగుతూనే ఉంటాయి. ట్విట్టర్ వేదికగా కావచ్చు, మైక్స్ ముందు కావచ్చు. కానీ నా మనసుకి ఏమనిపిస్తుంది అంటే ఒక మంచి సన్నివేశాన్ని చూసామేమో అనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయాలను పక్కన పెట్టి ఒక ఇద్దరు వ్యక్తులు పక్కన కూర్చుని ఒక కష్టంలో ఉన్న ఒక అమ్మాయికి అది భరోసా ఇవ్వడానికి మాట్లాడుకున్నారు. వాళ్ళు ఏం మాట్లాడారు అన్నది పక్కన పెడితే ఒక మంచి సన్నివేశం ఆవిష్కృతమైంది. బట్ మనం స్క్రోల్స్ చూసాం, ఏదో జరిగిపోతుంది, దేనికో ఈ కలయిక, రకరకాల మాటలు విన్నాం. మీరేం చెప్తారు మీ సీనియారిటీతో? ఇక్కడ నేను కూడా గమనించాను ఆ అంశం. దాని మీద జరిగిన ట్రోల్స్ని గమనిస్తూ ఉన్నా. కాకపోతే ఏంటంటే నేను ఆ అంశం పట్ల స్పందించలేదు. ఎందుకంటే నా ఆలోచన నాకుంది. అక్కడ జరిగింది ఒక 40 సంవత్సరాల అమాయక నిస్వార్థ తెలుగుదేశం సైనికుడు చనిపోయాడు. 39 ఇంకా రేపటికి 40 సంవత్సరాలు నిండుతాయి తనకి. 100కి 100 పాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ గారి కుటుంబం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నందమూరి బాలకృష్ణ గారు, హరికృష్ణ గారు దురదృష్టవశాత్తు పాలిట్ బ్యూరో మెంబర్గా ఉండి వారు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఇవాళ పాలిట్ బ్యూరో మెంబర్గా కొనసాగుతున్న నందమూరి బాలకృష్ణ గారు, తెలంగాణ తెలుగుదేశం కమిటీలో ప్రాతినిధ్యం వహిస్తున్న నందమూరి సుహాసిని గారు, వీళ్ళిద్దరి తర్వాత యాక్టివ్గా ఉభయ రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎక్కడ ఏ అభిమాని పిలిచినా అటెండ్ అయ్యే ఒక నిస్వార్థ సైనికుడిగానే నేను చెప్తా. అన్నగారి కుటుంబం, ఆ కుటుంబ వారసుడు అనే అహంభావం కానీ ఆ అభిజాత్యం కానీ తారక రత్న దగ్గర మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరి దగ్గర నుంచి కూడా ఈరోజు దాకా కంప్లైంట్ వినలా మనం. ఇప్పుడు నటుడుగా తనేం సూపర్ స్టార్ అగ్రనటుడు కాదు, కానీ తెలుగుదేశం పార్టీకి అవసరము, ఈ పార్టీ తరఫున ప్రచారం చేయాలి, లేదు ఒక ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది, ఒక అన్న క్యాంటీన్ ఓపెనింగ్ కార్యక్రమం ఉంది, మీరు రావాలి అని చెప్పని తన అవసరాన్ని గుర్తించి తనకు ఆ మర్యాద ఇచ్చిన ఏ ఒక్కరి ఇన్విటేషన్ కూడా ఈరోజు దాకా తారక రత్న డినై చేసినట్టుగా మనం ఎక్కడ వినలా. అంటే తాతగారు స్థాపించిన పార్టీ, మా కుటుంబ నేపథ్యం, ఈ రాష్ట్రం మా కుటుంబానికి ఇంత గౌరవం ప్రేమ పంచిన దగ్గర మా కుటుంబానికి కూడా బాధ్యత ఉంది అని చెప్పని ఫీల్ అయ్యి తను ఆ రెస్పాండ్ అయిన తీరు చూసిన తర్వాత ప్రతి తెలుగుదేశం కార్యకర్త తారక రత్న ఎదురైన ఈ దుస్సంఘటన ఒక రకంగా ఏంటంటే ఇంత చిన్న వయసులో అకాల మరణం అనేది, ఆ వెనక 3 పిల్లలు ఉండిపోవటం, ఇటువంటి నేపథ్యంలో అందరికీ కళ్ళెమ్మటి నీళ్లు తెప్పించినాయి. ఇటువంటి నేపథ్యంలో 23 రోజులు తన హాస్పిటల్లో ఉన్నాడు. ఇక్కడ విజయసాయిరెడ్డి గారి పాత్ర దగ్గరకు వచ్చేటప్పటికి తారక రత్న వైఫ్ అలేఖ్యకి చిన్నాన్న, ఆయన పెదనాన్న, అంటే విజయసాయిరెడ్డి గారి మరదల కూతురు అలేఖ్య. సో ఇక్కడ విజయసాయిరెడ్డి గారికి కూడా ఆ కుటుంబం పట్ల బాధ్యత ఉంది. 100కి 100 పాళ్ళు విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీతోటి చాలా తీవ్రమైన వైరం పెట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ని, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని ఇష్టరీతిన ట్విట్టర్లో ఆయన స్థాయికి తగని భాష వాడింది వాస్తవం. అంటే ఒక రకంగా కుసంస్కారపు భాష చాలా సందర్భాల్లో వాడాడు. అటువంటి అంటే చంద్రబాబు నాయుడు గారి వయసుకి గౌరవం లేదు, ఆయన హోదాకి గౌరవం లేదు, ఆయన స్థాయికి గౌరవం లేదు. నారా లోకేష్ని అయితే అసలు ఒక అడుగు ముందుకేసి పప్పు నాయుడు అని చెప్పని సంబోధించేవాడు. అటువంటి విజయసాయిరెడ్డి రాజకీయమే చేయాలి అనుకుంటే తారక రత్న హాస్పిటల్లో ఉన్నప్పుడే అక్కడ ఈ సంఘటన ఇప్పుడు జరిగింది. నారా లోకేష్ పాదయాత్ర మొదలు పెడుతున్న సందర్భంలో జరిగింది. వైసీపీ పార్టీ అప్పటికే దీన్ని ఒక యాంటీ సెంటిమెంట్గా తన పాదయాత్రకి తారక రత్న బలి తీసుకున్నాడు అని చెప్పని సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. అయినా కూడా వైసీపీ పార్టీలో పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్న, సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా కొనసాగిన మొన్నటి మధ్య వరకు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఏటుగా పార్టీలో చలమణయ్యి అంతటి సీనియర్ నాయకుడు అయ్యుండి కూడా మరి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో చూసి బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఒక రాజకీయ అంశంగా మలచాలి అనుకుంటే అతను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీద ఎంత బురద జల్లాలో అంత బురద జల్లి ఉండొచ్చు. నారా లోకేష్ని అపఖ్యాతి పాలు చేసి ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారిని అపఖ్యాతి పాలు చేసి ఉండొచ్చు. కానీ అక్కడ అతను
ఒక కుటుంబ సభ్యుడిగానే జరుగుతున్న వాస్తవాన్ని గుర్తెరిగి అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ బాలకృష్ణ గారు కానీ వీళ్ళ వైపు నుంచి తారక రత్నాన్ని కాపాడుకోవడానికి చేస్తున్న ఆ ప్రయత్నంలో ఉన్న చిత్తశుద్ధిని గుర్తించి అతను పూర్తిగా మనస్ఫూర్తిగా మీడియా ముందుకు వచ్చి ఎక్కడ దాన్ని కాంట్రవర్సీ కాకుండా మాట్లాడిన తీరు చూసాం మనం. అంటే విజయసాయిరెడ్డి వైఖరికి భిన్నంగా ఇట్లా మాట్లాడాడు ఏంటి అని చెప్పని అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడ అతను ఒక రాజకీయ నాయకుడి కన్నా కూడా ఒక కుటుంబ సభ్యుడిగానే వ్యవహరించాడు. అలేఖ్యకి సంబంధించి ఆమె తరపున ఒక పెద్దగానే వ్యవహరించాడు అతను. తారకరత్న కోలుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్న తీరే అక్కడ వ్యక్తమైంది. దాని నుంచి ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచన కనపడలా. తర్వాత దురదృష్టవశాత్తు తారకరత్న చనిపోవటం కూడా చూసాం మనం. చనిపోయిన తర్వాత కూడా జరిగిందేంటి, తారకరత్నని అతని సొంత ఇంటికి తీసుకొచ్చారు. ఇప్పుడు మోహన కృష్ణ గారి ఇంటికి కనుక తారకరత్న తీసుకొచ్చుండి అక్కడికి విజయసాయిరెడ్డి వస్తే అక్కడ అతను వీళ్ళ ఇంటికి అతను వచ్చినట్టు అయ్యేది. కానీ ఇక్కడ తారకరత్న సొంత ఇల్లైనా తారకరత్న చనిపోయాడు. తారకరత్న తల్లిదండ్రులు అక్కడికి రావట్లేదు. అక్కడ అలేఖ్య ఇల్లు అలేఖ్య ఇల్లు అంటే ఒక రకంగా విజయసాయిరెడ్డి గారికి సంబంధించిన కుటుంబం ఇల్లుగానే మనం పరిగణించాలి. అక్కడికి చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, సుహాసిన్ గారు వీళ్ళు అక్కడికి వెళ్ళారు. కళ్యాణ్ రామ్ వెళ్ళినా, జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళినా వీళ్ళు ఆ ఇంటికి వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు వెళ్ళిన సందర్భంగా అక్కడ కూడా 100% ఆ అంశాన్ని రాజకీయం చేసే ఆ ప్రయత్నం విజయసాయిరెడ్డి వైపు నుంచి జరగల. అతను మర్యాదపూర్వకంగానే అందరినీ రిసీవ్ చేసుకున్నాడు, అందరినీ సాగనంపే వరకు నిలబడ్డాడు. చంద్రబాబు నాయుడు గారితో అతనుకున్న వైరాన్ని కూడా పక్కకు పెట్టి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళిన తర్వాత పక్కకు వచ్చి కూర్చొని ఇప్పుడు అక్కడ ఆ రోజుతో అయిపోవటం లేదు కదా. ఇప్పుడు అలేఖ్య 100% జీవితంలో 1-2 సార్లు గాయపడ్డ మహిళ ఆమె. మొదటగా తను వేరే ఇంకొక రాజకీయంగా ఉన్నతమైన కుటుంబంలోనే మ్యారేజ్ అయింది, డైవర్స్ అయింది. అయిన తర్వాత తారకరత్నతో వివాహం అయింది. ఇప్పుడు కూడా 40 సంవత్సరాలు తారకరత్న కంటే అమ్మాయి ఇంకా చిన్న అమ్మాయి అయి ఉండొచ్చు. మరి ఇటువంటి పరిస్థితుల్లో రేపటి రోజున అమ్మాయి భవిష్యత్తు ఏంటి, 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వీటి గురించి కుటుంబ పెద్దగా ఆలోచించుకుంటారు కదా. తర్వాత మరి 2 విభిన్న కులాలకు సంబంధించిన కలయికది. విజయసాయిరెడ్డి గారు రెడ్లు, తారకరత్న కమ్మ. ఈ 2 సామాజిక వర్గాలకు సంబంధించిన ఆచార వ్యవహారాలు, రేపటి రోజున దహన కార్యక్రమాలు ఎట్లా చేయాలి ఏంటి అనేది అమ్మాయికి ఇవ్వాల్సిన భరోసా కూడా ఈ 2 కుటుంబాల నుంచి ఉంది కదా. అదే అంటున్నాను. ఇప్పుడు ఇటువంటి నేపథ్యంలో ఆ ఆచార వ్యవహారాలు, మరి తర్వాత ఇప్పుడు తారకరత్నకి పిల్లాడు, చిన్న పిల్లాడు, రేపు తలకొర ఎవరు పెట్టాలి, ఈ అంశాలన్నీ మాట్లాడుకుంటారు, డెఫినెట్గా మాట్లాడుకుంటారు. ఎవరితో మాట్లాడుకుంటారు? అయితే బాలకృష్ణ గారితో మాట్లాడాలి, లేదు బాలకృష్ణ గారి కంటే పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాలి. ఆ తరఫున విజయసాయిరెడ్డి, ఈ తరఫున చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ వీళ్ళతోటే బాలకృష్ణ గారు వాళ్ళతోటే మాట్లాడాలి. ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడుకోకుండా జరగదు. అది ఇటువంటి అంశాలు మాట్లాడుకుంటారు. అది దాన్ని రాజకీయ కోణంలో చూడటం అనేది సంకుచిత ఆలోచన. చాలా సందర్భాలలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టఫ్ ఫైట్ ఇచ్చుకుని మాటలు మాట్లాడుకున్నా మనం బయట వాళ్ళిద్దరినీ చిరునవ్వుతోనే చూసాం చాలా సందర్భాలలో. అంటే ఒక జనరేషన్ మనకు నేర్పించింది ఎలా ఉండాలి, రాజకీయం వేరు, వ్యక్తులు వేరు, మానవ సంబంధాలు వేరు. సో మనం ఇంకా నేర్చుకోవాల్సి. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుకి ఈ రోజుకి ఆయన వైఖరిలో ఎక్కడ మార్పు లేదు. ఆయన అదే సంస్కారవంతంగా, ఆయన అదే ఆ పెద్దతనాన్ని, ఆ పెద్దరికాన్ని మెయింటైన్ చేస్తా, ఆ హుందాతనాన్ని ఎక్కడ తగ్గకుండానే ఆయన ప్రవర్తన ఉంది. విజయసాయిరెడ్డిలో అతను చార్టెడ్ అకౌంటెంట్, ఒక ఉన్నత స్థానంలో ఉన్న, రాజకీయంగా ఒక ఉన్నత స్థానంలో పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. 9 మంది సభ్యులున్న, లేదు 31 మంది పార్లమెంట్ సభ్యులున్న ఒక పార్టీకి ఫ్లోర్ లీడర్గా వ్యవహరిస్తూ ఉన్నాడు, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. అతని స్థాయికి తగిన భాష అతను వాడింది వాస్తవం. కానీ ఇక్కడ ఈ సంఘటనకు సంబంధించిన వరకు ఇక్కడ ఆ ఇష్యూకి మాత్రమే పరిమితమే మనం చూడాలి. రేపు రోజున విజయసాయిరెడ్డి అని చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి కూర్చోడు, చంద్రబాబు నాయుడు గారు ఏమి విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్ళి కూర్చోడు. ఆ ఇష్యూ వరకు పరిమితమై అంశాన్ని చూడాల్సి ఉంటుంది. ఆ ఇష్యూకి సంబంధించి మాట్లాడుకుంటారు తప్ప అక్కడ అంతకు మించి రాజకీయము ఇంకోటి అక్కడ 10 మంది ముందు వీటి గురించి మాట్లాడుకునే ఆస్కారము ఉండదు. దాన్ని అంతవరకు పరిమితమై ఉండాలి. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటి అంటే లక్ష్మీపార్వతి గారు లాంటి వాళ్ళు సోషల్ మీడియాలో చాలామంది ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ని దూషిస్తా కామెంట్లు పెడతా ఉన్నారు. ఈ అంశం జరిగిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఇక్కడ సూటిగా సమాధానం ఏంటి, విజయసాయిరెడ్డి గారు ఉన్నారు, అక్కడ హాస్పిటల్లో ఆయన ఉన్నారు, ఇక్కడ జరిగినప్పుడు ఆయన ఉన్నారు, ఆయన కన్నా ఈ బయట విమర్శలు చేసే వాళ్ళకి ఎక్కువ తెలియదు కదా. కాబట్టి ఏంటంటే విజయసాయిరెడ్డి గారు అక్కడ ఉండటము, ఆయన వ్యవహరించిన తీరు అనేది
రేపటి రోజున అపనిందలు మోయకుండా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ కూడా ఒక వరంలాగా దొరికింది అది. కాబట్టి దాన్ని ఆ ఇష్యూని అంతవరకే పరిమితం చేస్తే చూడాల్సిన అవసరం ఉంది. రేపటి రోజున రాజకీయ సైజులు ఏమి ఉండవు, ఎవరు రాజకీయం వాళ్ళదే, ఎవరి పార్టీ వాళ్ళదే. ఈ అంశాన్ని వరకు దాన్ని పరిమితం చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.